ఈ రోజు గౌస్ నగర్ లో చంద్రాయణగుట్ట కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం ఎమ్మెల్యే. సో మళ్ళీ అదే పరిస్థితి గౌస్ నగర్ లో 6 నెలల తర్వాత జరిగినదే మళ్ళీ ఈ రోజు రిపీట్ అయింది. నిన్నటి నుండి ఎంఆర్ఓ అధికారులు గాని అందరూ వెళ్లి పాపం బీద ప్రజల ఇంటి పైన పడి ఇల్లులను గూలగొట్టే పొజిషన్ కి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఎటువంటి నోటీసులు కూడా జారీ చేయకుండా, ఒక ఎంఆర్ఓ ఏ నోటీసులు జారీ చేయకుండా వాళ్ళ ఇంటిపైకి వెళ్లే చట్టం ఎక్కడ లేదు. వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి వాళ్ళని హింసించి లాఠీ దెబ్బలు, నిజంగా ఈ రోజు నేను వీడియో చూశాను. వీడియో చూస్తే అసలు నిజంగా మనసున్న వాడికి అనేది బాధ అనేది కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళని నెట్టుకుంటూ తీసుకుపోయి కనీసం 60 ఏండ్లు 70 ఏండ్లు ఉండే ముసలోళ్ళని కూడా ఈడ్చుకుపోయారు. ఇంతటువంటి ఇది బంగారు తెలంగాణనా? ఇదా ఈరోజు మనం ఇందుకా తెలంగాణ సాధించుకున్నది? తెలంగాణ ప్రభుత్వం పైన మంచి ఒపీనియన్ ఉంది. కేసీఆర్ నాయకత్వంలో మొత్తం అభివృద్ధి చెందుతుంది అని మేము భావిస్తున్నాం. అందుకే మీకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఎక్కడ పట్టు లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు లేకున్నా మీకు భారీ మెజారిటీ ఇచ్చి మీకు సపోర్ట్ చేసి మీకు ఎంకరేజ్ చేసి మేమున్నాము అని మీకు ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రజలు మీకు గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ అడిగినరు. మేయరే కాదు, డిప్యూటీ మేయర్ కూడా ఈరోజు మీకు వచ్చిందంటే అది పబ్లిక్ పెట్టినటువంటి భిక్ష. సో నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారి నాయకత్వం చాలా మంచిగా ఉంది, చెడ్డగా ఉంది అనడం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు యావత్ తెలంగాణ హర్షిస్తుంది, యావత్ ప్రపంచం కూడా హర్షిస్తున్నటువంటిది. కాబట్టి ఈ యొక్క మంచి పేరును ఒక చెడ్డ పని ద్వారా ఉన్న పేరుని కూడా, ఉన్న రాష్ట్రం పేరును కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుంది. నాకు తెలిసి ఎంఐఎం పైన మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే 6 నెలల క్రితం కూడా ఇదే జరిగింది. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పాపం పొట్ట చేతున పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ గుడిసెలేసుకొని నివసిస్తుంటే వాటిని కూడా బుల్డోజర్లను తీసుకొని వచ్చి వాటిని గూలగొట్టించింది. సో ఇంత అంటే ఇక్కడ ఉన్న బడాబాబులకి మాత్రం వాళ్ళకి మీరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని ఏం చేయరు. కానీ ఒక బీదోడు ఒక గుడిసేసుకొని ఉంటే పాపం వాళ్ళకి చిత్ర నరకహింస అనుభవిస్తున్నారు. ఆడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే స్కూల్కి వెళ్ళాలి, అనారోగ్యం పాలయ్యే వాళ్ళు ఉన్నారు. మొత్తం రోజువారీ కూలీ చేస్తేనే వాళ్ళకి రోజు 4 మెతుకులు అనేవి లోపలికి పోతాయి. సో అలాంటి వాళ్ళ పైన హరాస్మెంట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇల్లులు గూలగొట్టేటప్పుడు ఏమన్నంటే అది గవర్నమెంట్ స్థలం అని చెప్తున్నారంట. గవర్నమెంట్ స్థలం ఉన్నదే పబ్లిక్ కోసం. సో మీరు వాళ్ళ ఇల్లు గూలగొట్టాలి, అది అక్రమంగా నిర్మించింది అయితే పేద ప్రజలు ఎక్కడ అక్రమం చేయాలని అనుకోరు. ముఖ్యంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏం బిల్డింగ్లు కట్టలేరు దాన్ని తీసుకొని. పాపం చిన్న ఉండడానికి అవి 4-5 ఇటుకలు తీసుకొచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా మీరు అద్దులు మీరి కనీసం ఎంఆర్ఓలు నోటీసులు కూడా జారీ చేయకుండా ఇల్లులు గూలగొట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయం. మీరు గూలగొట్టండి పర్లేదు, కానీ మీరు వాళ్ళకి ఒక జీవనాధారం చూపించండి, ఉండడానికి ఒక ఇల్లు చూపించండి. అదన్నీ చూపించి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మీరు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే మాత్రం బాగుండదు సార్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ యూత్ కూడా ఈరోజు టీఆర్ఎస్ వైపు కానీ తెలంగాణ రాష్ట్రం వైపు కానీ ప్రతి దేశం ఇటువైపే చూస్తుంది. సో తల ఎత్తుకొని తిరగగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల వల్ల తల ఎత్తుకొని తిరగగలుగుతున్నాం. సో ఈ చిన్న వాటి వల్ల మళ్ళీ తలదించుకునే పరిస్థితులు రాకూడదని ఒక స్టూడెంట్ గా నా తరపున ఫ్లై తరపున నేను స్పందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సార్ మీరు ఈ ఎంఐఎం చేస్తున్నటువంటివి, ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు అనేవి చాలా ఘోరంగా జరుగుతున్నాయి చంద్రాయణగుట్ట కాన్స్టిట్యుయెన్సీలో. ఆఖరికి గ్రేవ్ యార్డ్స్ కోసం వదిలినటువంటివి, అంటే బొందల గడ్డల కోసం వదిలినటువంటివి కూడా వాళ్ళు అక్రమంగా వాటిని తీసుకొని అమ్ముకుంటున్నారు, వెంచర్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. ఒకసారి మీరు వీటన్నిటిపైన సర్వే చేయండి. వీటన్నిటిని వీళ్ళకి బయటికి తీయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీద ప్రజల పైన మీరు చూపించాల్సింది కాదు, దీని వెనకాల ఉన్న బడాబాబుల పైన మీరు చూపించండి. ఆ ల్యాండ్ ఎవడైతే పాపం వీళ్ళకి అమ్మారో, ఆ ల్యాండ్లలో బిల్డింగ్లు కట్టి ఎవరైతే వీళ్ళకి అమ్మారో వాడిపైన మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని పాపం ఆడ 4 ఇటుకలు తెచ్చుకొని ఇంత ఇల్లు కట్టుకున్నంత మాత్రాన పాపం వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి చూశాను వీడియోస్. ఈ రోజు అదే నిన్న 3 ఇల్లులు గుల్లగొడితే పాపం మహిళలు ఆవేదన తట్టుకోలేక పాపం 6 నెలల నుండి బిక్కి బతుకుతున్నారు. వాళ్ళకి కంటి నిండా నిద్ర లేకుండా బతుకుతున్నారు, ఎక్కడ ఇల్లులు కూలిపోతాయో అని. సో పాపం వాళ్ళు అది తట్టుకోలేక పాపం బుల్డోజర్ల పైన రాళ్ళు విసిరే ప్రయత్నం చేసిండు. ఆ రాళ్ళు విసిరినందుకు ఈరోజు మహిళా కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ. ఒక 60 ఏండ్ల ముసలామె పైన ఏందండి ప్రతాపం చెప్పండి. ఆమె కూడా సోమస్ వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయింది.
సో సార్ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, మీ న్యాయకత్వం అంటే మాకు చాలా ఇష్టం. సో మీ న్యాయకత్వం మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలనేదే మా యొక్క కోరిక. సో సార్ ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించండి. దీనిపైన నేను కూడా రేపు ప్రొద్దున్నే రెవెన్యూ మినిస్టర్ మహమూద్ అలీ గారిని కూడా కలుస్తా ఉన్నాను. గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారికి కలిసి దీన్ని వివరించడం జరుగుతుంది. వివరించిన తర్వాత అనంతరం ఏం చేయాలనేది కూడా డిసైడ్ చేసి నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ.